వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 300-400 మెంబర్స్ ఉన్న పెద్ద లాయర్స్ టీమ్ పెట్టుకొని 40-50 పేజెస్ డాక్యుమెంట్ తయారు చేసి మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతారు. మనకి సరిగ్గా ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. సడన్ గా మనకి ఏదైనా డబ్బులు అవసరం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రీగా లోన్లు ఇచ్చే యాప్స్ కొన్ని వందలు వచ్చేసి వాటిల్లో ఎంత దారుణం అంటే మీరు మంత్ కి 2% ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే ఇయర్ కి 25% ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ మీరు పే చేస్తున్నారు. కొంతమంది నైట్కి నైటే రిచ్ అవ్వాలని చెప్పేసి క్రిప్టోస్ లేకుంటే గ్యాంబ్లింగ్స్ లేకుంటే లోన్ యాప్స్ వీటిలోకి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేసుకుంటారు లేదా లోన్ తెచ్చుకుంటుంటారు. రాత్రికి ఎవరైనా కోటీశ్వర్లు అయిపోతారా? అలా అయిపోతే ప్రపంచం మొత్తం ఎందుకు ఇంత కష్టపడుతుంది? మన అందరూ ఉద్యోగాలు ఎందుకు చేసుకున్నాం? అందరూ అక్కడే పెట్టుకోవచ్చు కదా. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ అవుతుంది అనేది ఆ బెడ్ మీద బిల్లు చూసినప్పుడే గుర్తొస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదో భయపడడానికి కాదు, మీకు ఒక చిన్న డెంగ్యూ దానికోసం 1 వీక్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇక్కడ బెంగళూరులో 1.5 to 2 lakh రూపీస్ కూడా హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తారు. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చాలా హాస్పిటల్స్ తో పార్ట్నర్ అయి ఉంటారు. వాటిని ఏమంటారంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. సో నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ మనం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇదే బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఎవరైనా కూడా వాళ్ళ ప్రోడక్ట్ బెస్ట్ అని అంటారు కదా. అవును. అందుకని మనం అక్కడ అడగాల్సింది ఏంటంటే మీరు బెస్ట్ అన్నప్పుడు ఏ పారామీటర్స్ మీద బెస్ట్? ఇది ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడిగితే ఉంది అని చెప్పేసరికి అతని బిల్ ఆల్మోస్ట్ 1 నుంచి 2 lakhs దాకా వచ్చింది. అంటే 1.5 అబోవ్ నుంచి 2 lakh దాకా వచ్చింది. అదే లేదు అంటే 1.5 బిలోకి అడ్జస్ట్ అయ్యేలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం లేదు, అది ఒక రకంగా హాస్పిటల్స్ ఇంకొంచెం డబ్బులు ఎక్స్ట్రా సంపాదించవచ్చు అని కొన్ని హాస్పిటల్స్ చేస్తూ ఉంటాయి. అట్లా రోజు వెనకాల పడి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అమ్ముతున్నారు. సో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీ మొత్తం ఫ్యూచర్ ని ఈజీగా డిసైడ్ చేయగలుగుతారు. సో సింపుల్ ఒకటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే రేపు మీరు లేకపోతే మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఇలాగే కంటిన్యూ అవ్వగలుగుతారా లేదా? ఈ ఒక్క క్వశ్చన్ మీరు అడగండి. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటిది కూడా పిక్ చేస్తుంటారు కదా, దీనిలో ఉండే బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏం లేదు. ఒకటే బెనిఫిట్ వచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. అక్కడ క్లెయిమ్ ఉండి కూడా ఇంకా ఎందుకు ఫైట్ చేస్తుంటారు? అంటే ఎక్కడ వీళ్ళు మిస్లీడ్ అవ్వచ్చు? అలాంటి కేసెస్లో మేము ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈజీగా ఒక 200 కేసెస్లో వాళ్ళని మేము కోర్టు దగ్గర కూడా తీసుకుని వెళ్ళాం. ఒంబుడ్స్మన్ దగ్గరికి అక్కడ దగ్గర కూడా తీసుకెళ్ళి క్లియర్గా మేము క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అది ఫైట్ చేసి తీసుకుని వచ్చాం. బాండింగ్ ఏం డిస్టర్బ్ అవ్వదా? మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్తో బాండింగ్ డిస్టర్బ్ అయినా పర్లేదు, ఎందుకంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన కస్టమర్స్కి క్లెయిమ్ రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తాయి. సో ఎన్ఆర్ఐస్కి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ పాలసీలో? ఎన్ఆర్ఐస్ ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటే వాళ్ళ వరకు తీసేసుకోవచ్చు. బట్ ఎన్ఆర్ఐస్ ఒకటి చేసుకోగలిగేది ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోవచ్చు. సో మరి డిట్టో ఇన్సూరెన్స్ అనే కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్తో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించారు? 2021లో మేము స్టార్ట్ చేసాం. ఇప్పటిదాకా డిట్టో దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 7 lakh పీపుల్కి ఇన్సూరెన్స్ అడ్వైజ్ ఇచ్చాం. టార్గెట్ లేకుండా ఒక సిస్టమ్ని రన్ చేయడం చాలా కష్టం, ఈ కార్పొరేట్ జాబ్స్ వీటన్నిటిలో. మరి మీరు ఎలా రన్ చేయగలుగుతున్నారు ఈ కంపెనీని? ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు కంటిన్యూస్గా మిమ్మల్ని స్పామ్ చేస్తూనే ఉంటారు. అవును. దాంట్లో ఆగేదే ఉండదు. మా దగ్గర మేము ఒక్కరికి కూడా మళ్ళీ ఫోన్ చేయం. మీరు నాకు ఎప్పుడైతే ఫోన్ చేయమని అడుగుతారో మా వాళ్ళు అప్పుడే ఫోన్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేయరు. తర్వాత సార్ రేపు కొంటారా, ఎల్లుండి కొంటారా, తర్వాత కొంటారా అని చెప్పి వెనకాల పడరు. మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక హెల్మెట్ లాగా. రేపు మీరు బండి మీద వెళ్తున్నప్పుడు కింద పడ్డారనుకోండి, రైట్, ఒక చీప్ క్వాలిటీ హెల్మెట్ వాడుకుంటే హెల్మెట్ పగులుతుంది, మీ తల పగులుతుంది. మనతో ఉన్నారు భాను గారు, CEO ఆఫ్ డిట్టో ఇన్సూరెన్స్. అసలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా రన్ అవుతాయి, దీని గురించి ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ భాను గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. సో బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి మస్ట్ అండ్ నీడ్ అయిపోయింది. బట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ మీ గురించి కొన్ని తెలుసుకున్నాను. చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారు, మంచి జాబ్స్ కూడా వచ్చాయి. కానీ ఇవన్నీ వదిలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు? మనకి అంటే ఇప్పుడు ఎంత ఐఐటి, ఐఐఎంలోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అసలు మనకి పర్సనల్ ఫినాన్స్ అనే దాని మీద మన కంట్రీలో అసలు ఎవరు నేర్పించరు, రైట్. సో మేము కాలేజ్లో చదువుతున్నప్పుడు కూడా ఒక 7-8 ఫైనాన్స్ కోర్సెస్ చేసాం. తర్వాత బయటకు వచ్చి శాలరీ వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు మా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే. ప్లస్ నేను ఎంతమందిని కూడా చూసానంటే వెరీ బేసిక్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. సో మేము అసలు స్టార్ట్ చేసిందంతా కూడా ఎందుకు అంటే అసలు పర్సనల్ ఫినాన్స్ లేకపోతే ఫినాన్స్ సంబంధించిన విషయాలన్నీ మీరు ఇలా ఐఏఎంలోకి వెళ్ళి అప్పటికీ ఇంకా అర్థం కావట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ మన దగ్గర మనం చేస్తున్న విషయాలన్నింటిలో కూడా. సో మనం వీటన్నిటిని సింప్లిఫై చేద్దాము అని చెప్పి మేము స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ 30-40 years ఎక్స్పీరియన్స్, ఒక 300-400 మెంబర్స్ ఉన్న పెద్ద లాయర్స్ టీమ్ని పెట్టుకొని వాళ్ళు ఒక 40-50 పేజెస్ డాక్యుమెంట్ తయారు చేసి మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతారు. అవును. మనకి సరిగ్గా ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఇంగ్లీష్లో లీగల్ పెద్ద పెద్ద లాయర్స్ డ్రాఫ్ట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా. సో
అంటే అసలు అన్ని చాలా కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ అనమాట. అవును. సో మేమేంటంటే అసలు ఇన్సూరెన్స్ అనేది మనం సింప్లిఫై చేస్తే చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రోడక్ట్స్ అండ్ మోస్ట్ మిస్సోల్డ్ ప్రొడక్ట్స్ ఆల్సో ఇన్ ద కంట్రీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి ఇదే మంచి ప్రొడక్ట్ సార్, అదే మంచి ప్రొడక్ట్ సార్ అని చెప్పి అడ్డదిడ్డమైన ప్రోడక్ట్ అన్నిటి కూడా అంటగట్టేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసి ఒక ఎజెండాలో మీరు దీనిలోకి రావాలని డిసైడ్ అయ్యారు. సో మరి డిట్టో ఇన్సూరెన్స్ అనే కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్తో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించారు? మేము ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. 2021లో మేము స్టార్ట్ చేసాం. ఇప్పటిదాకా డిట్టో దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 7 lakh పీపుల్కి ఇన్సూరెన్స్ అడ్వైజ్ ఇచ్చాం. ఓకే. అంటే మీ దగ్గర ఉన్న పాలసీస్ మంచివా కాదా, అంటే మీ ప్రొఫైల్ని బట్టి మీరు ఏ పాలసీస్ తీసుకుంటే మంచిది, ఏ పాలసీస్ తీసుకోకుండా ఉంటే మంచిది. ప్లస్ క్లెయిమ్స్ అంటారా, మేము ఈజీగా ఒక 3-4 thousand మెంబర్స్కి క్లెయిమ్స్లో హెల్ప్ చేసాం. ఓకే. లక్కీగా ఏంటి అంటే నేను అనుకునేది ఏంటంటే మనకి క్లెయిమ్ చేయాల్సిన అవసరం రాకూడదు, అందరూ హెల్తీగా ఉండి అందరూ బాగుంటే బెటర్. బట్ స్టిల్ మా దగ్గర కూడా చాలా క్లెయిమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ కూడా చేస్తూ ఉంటాయి. అవును. రైట్. అండ్ మేము వాటిలో హెల్ప్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే. సో బిఫోర్ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ నీడ్ ప్రోడక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏ రోజు ఏ సమస్య ఎలా వస్తుందో తెలీదు. బట్ ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్గా అతనికంటూ ఒక బడ్జెట్ ఉండాలి. సో ఫస్ట్ ఈ మనీ మేనేజ్మెంట్ని, ఈ ఫైనాన్షియల్గా వచ్చే ప్రతి ఒక్క అమౌంట్ని ఎలా సెగ్రిగేట్ చేసుకుంటే ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది? ఫస్ట్ అంటే నేను అట్లీస్ట్ ఈ రోజుల్లో చాలా మంది దగ్గర చూస్తుంది ఏంటి అంటే డబ్బులు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేసి మిగిలిన ఏదైతే ఉందో నేను అది సేవ్ చేసుకుంటానని పెట్టుకుంటారు. అలా సేవ్ అంటే అలాంటి థాట్ ప్రాసెస్తో ఉంటే మనం ఎప్పుడు డబ్బులు సేవ్ చేసుకోవడం. ఓకే. మనం ఫస్ట్ చేయాల్సింది అంటే ఓకే ఇప్పుడు మీకు అకౌంట్లో నెలకి ₹1,00,000 పడుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే మీరు 20,000 సేవ్ చేస్తారా, 30,000 సేవ్ చేస్తారా, ఆ అమౌంట్ పక్కన పెట్టండి. ఎందుకంటే అకౌంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఎప్పుడు కూడా మనం అలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అవును. ఇవాళ సినిమా అంటాం, రేపు బిర్యానీ అంటాం, ఏదో ఒకటి అలా అంటే దానికి ఇంకా అంతం ఉండదన్నమాట. ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎంతైనా ఖర్చు పెట్టేసుకోవచ్చు మనం. రైట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే మీరు ఎంతైతే సేవ్ చేయదలుచుకున్నారో కంప్లీట్గా పక్కన పెట్టండి. దాన్ని ఏం చేద్దామన్న తర్వాత చూసుకోవచ్చు. ప్లస్ మనకి చాలా క్లియర్గా ఉండాలి, నేను ఎవ్రీ మంత్ ఒక 40,000 ఖర్చు పెడతాను, 50,000 ఖర్చు పెడతాను. ఓకే, అంతవరకు క్లియర్గా పెట్టుకొని మీరు ఫస్ట్ క్లియర్లీ సెగ్రిగేట్, మీరు ఎంత అమౌంట్ సేవ్ చేయదలుచుకున్నారు, ఎంత అమౌంట్ ఉంచుకోదలుచుకున్నారు. స్టెప్ నెంబర్ 2 మనం చేయాల్సింది ఏంటి అంటే ఎమర్జెన్సీ ఫండ్. అంటే సడన్గా మనకి ఏదైనా డబ్బులు అవసరమని అనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి? చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఫ్రీగా లోన్లు ఇచ్చే యాప్స్ కొన్ని 100 వచ్చేసినాయి. అవును. వాటిల్లో ఎంత దారుణం అంటే మీరు మంత్కి 2% ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే ఇయర్కి 25% ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ మీరు పే చేస్తున్నారు. సడన్గా మనీ అవసరం అనేది ఎవరికైనా రావచ్చు. అందుకని సింపుల్ ఫార్ములా ఏంటి అంటే మీ 3 months ఆఫ్ ద శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి. ఆ డబ్బుల్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఓకే. ఎనీ వర్స్ట్ సినారియో, లేకపోతే సడన్గా ఎవరైనా సిక్ అయ్యారు, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీలో మనీ అవసరమైంది, మనం ఇక్కడ అక్కడ వెళ్ళి ర్యాండమ్గా మనీ బారో చేసుకునే కన్నా కూడా మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ని వాడుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఇది. ఓకే. బట్ అంటే ఇప్పుడు ఈ మనీ సెగ్రిగేషన్లో ఒక ప్యాటర్న్ మీరు చెప్తున్నారు. బట్ చాలామంది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది నైట్కి నైటే రిచ్ అవ్వాలని చెప్పేసి క్రిప్టోసో, లేకుంటే గ్యాంబ్లింగ్సో, లేకుంటే లోన్ యాప్సో వీటిలోకి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేసుకుంటారు, లేదా లోన్ తెచ్చుకుంటుంటారు. సో ఏ రకంగా ఏది బెనిఫిట్ అవుతుంది, ఏది ఇంపాక్ట్ ఎక్కువ చేస్తుంది? క్రిప్టోస్ అనేది అంటే చాలా వేరియడ్ ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో మనకి చాలా హై రిస్క్ అండ్ హై రిటర్న్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కూడా అంతే, మనకి హై రిస్క్ ఉన్నప్పుడు అది మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ 10 కోట్లు ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఆ డబ్బులు నాకు పోయినా పర్లేదు అనుకుంటే మీరు అప్పుడు ఆ మనీ అందులో పెట్టినప్పుడు అర్థం ఉంది. అలా కాకుండా లేదు ఇది మా అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం నేను వెళ్ళి తీసుకెళ్ళి దీన్ని క్రిప్టోలో పెట్టుకుంటానంటే అంటే అంతకన్నా ఫూలిష్ విధానం ఇంకోటి ఏం లేదనమాట. రైట్. ఈ క్రిప్టో అయినా లేకపోతే సింపుల్ రాత్రికి ఎవరైనా కోటీశ్వర్లు అయిపోతారా? అలా అయిపోతే ప్రపంచం మొత్తం ఎందుకు ఇంత కష్టపడుతుంది? ట్రూ. మీరు ఇప్పుడు ఉద్యోగాలు మనందరం ఉద్యోగాలు ఎందుకు చేసుకున్నాం, అందరూ అక్కడే పెట్టుకోవచ్చు కదా. అవన్నీ ఏంటంటే మనల్ని పిచ్చోళ్ళని చేసి మన దగ్గర డబ్బులు దొబ్బేయడానికి వచ్చే స్కీమ్స్ లాంటివి. ఒకళ్ళు ఈ పేరు చెప్తారు, ఇంకొక పేరు చెప్తారు. సో అంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ మనకి. బెట్టింగ్ యాప్స్ అంటారా, అదొక ఎడిక్షన్ లాంటిది మీకు. ఓకే, అంత బాగా క్లియర్గా మీకు ప్రెడిక్ట్ చేయగలుగుతాను అనుకుంటే అంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది? ఎప్పుడు కూడా మనం ఎంతైతే డబ్బులు ఈజీగా వస్తాయి అనుకుంటామో అదంత పెద్ద ట్రాప్ ఒక రకంగా. ట్రూ. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా స్టాక్ మార్కెట్లు ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తామనేది. సో దీంట్లో కూడా ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక నేను చెప్పేది అయితే మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేసుకోండి.
ఓకే. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత ఫుల్ టైం ఉండదు. రోజు నేను కూర్చొని ఇవాళ రిలయన్స్ స్టాక్ బాగుందా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ బాగుందా అని చెప్పి మనం ఆలోచించి చేసేంత వరకు మనకు అర్థం కాదు ఎట్లాగో మీకు అక్కడ, రైట్? సో మీరు బెటర్ ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ దగ్గర మనీ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. అంటిల్ మీ దగ్గర బాగా ఒక మంచి కార్పస్ అయ్యేంత వరకు, రైట్? ఒక 3-4 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, వాటిలో కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే అది సింపుల్ విధానం అనమాట అసలు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో పక్కా ప్రాఫిట్ వస్తుందా? పక్కా ప్రాఫిట్ అనేది ఎక్కడ ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. పక్కా ప్రాఫిట్ కావాలంటే మనం ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, రైట్? కాకపోతే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇప్పుడు 3 monthsలో 6 monthsలో ప్రాఫిట్ వచ్చేస్తుందా అంటే రాదు, గ్యారంటీ లేదు, రైట్? బట్ మీరు ఒక 2 to 3 years అలా హోల్డ్ చేసి పెట్టుకుంటారు. అది కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి ఇంకొక 4-5 years ప్రకారం కూడా. సో అందుకనే మీరు పర్చేస్ చేసే ముందు మీరు ఎందుకు అసలు ఆ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నారు, మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మీకు మనీ ఒక నెక్స్ట్ 3-4 monthsలో అవసరం అనుకోండి, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకుండా మీ అకౌంట్లో ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. చాలా సింపుల్గా చూసుకుంటే మీకు లేదు నాకు ఒక 3 years తర్వాత కావాలి, లేకపోతే ఇప్పుడు మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతాయి. అలా షార్ట్ టర్మ్లో మీకు ప్రాఫిట్ వస్తుందని చెప్పి అయితే పక్కా ఉండదు. అండ్ బేసిక్గా అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూస్తుంటాము. టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ 2 కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి సొసైటీలో. సో మేజర్గా చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి లైఫ్లో జబ్బులు వస్తుంటాయి, హాస్పిటల్కి వెళ్తుంటారు, రకరకాల ట్రీట్మెంట్స్ అయితే జరుగుతుంటాయి. కానీ ఈ రోజులలో చాలా పొల్యూటెడ్ అయిపోయింది సొసైటీ కూడా. సో చాలామందికి ఏంటంటే త్వరగా ఆపరేషన్స్కి వచ్చే స్టేజ్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ అవుతుంది అనేది ఆ బెడ్ మీద బిల్లు చూసినప్పుడే గుర్తొస్తుంది. మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో హెల్త్ ఇన్సూరెన్స్లో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మీకు అవసరం ఉందా లేదా. చాలామంది మన జనరల్ మైండ్ సెట్ ఏంటంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు హాస్పిటల్కి పోలే కదా, నాకేమవుతుందిలే అనుకుంటాం, రైట్? అది అట్లా ఉండదు కదా. సో ఇప్పుడు సింపుల్ ఒకటేనండి, మీ దగ్గర ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు ఈ 10 లక్షల రూపాయలు పోయినా కూడా నాకు ఇబ్బంది లేదు అనుకుంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోయినా పర్లేదు. ఓకే, లేదు నా దగ్గర ఉన్న ఎవ్రీ పెన్నీ అంటే ఎవ్రీ రూపాయి కూడా నాకు చాలా అవసరము, నాకు ఇంపార్టెంట్ అనుకుంటే కనుక మీ దగ్గర మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదో భయపడడానికి కాదు, మీకు ఒక చిన్న డెంగ్యూ దానికోసం 1 week హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇక్కడ బెంగళూరులో 1.5 to 2 lakh rupees కూడా హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తున్నాయి. ఈ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని వాళ్ళ ఇష్టం. అలా అని చెప్పి మనం మంచి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటామా? ఉండం మనం, రైట్? సో మనకి మన హెల్త్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా లేకపోయినా మనకు పక్కా కావాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మనం అన్నిటికన్నా ఫస్ట్ చూసుకోవాల్సింది అసలు ఈ కంపెనీ ఒక నెక్స్ట్ 10 to 15 years సర్వైవ్ అవ్వగలుగుదా లేదా. ఓకే, అంటే అసలు ఈ కంపెనీ పరిస్థితి బాగాలేదనుకోండి, ఆ కంపెనీ దివాళా తీసి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? ఏం చేయలేరు, రైట్? సో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మంచి బ్రాండ్ దగ్గరికి మనం వెళ్తున్నామా లేదా. సెకండ్ ఈజ్ గుడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏంటి అంటే 100 claims వచ్చినప్పుడు ఎన్ని క్లెయిమ్స్ని వాళ్ళు ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తున్నారు, ఎలా ప్రాసెస్ చేస్తున్నారు. అసలు మనం ఇన్సూరెన్స్ కొంటుందే క్లెయిమ్స్ కోసం, వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వకుండా వాటిలో బాగా ఇబ్బందులు పెడతారు అనుకుంటే ఉపయోగం లేదు మనకి, రైట్? సో ఎంత హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే మనకు అంత మంచిది. ఓకే, రైట్. థర్డ్ పాయింట్, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చాలా హాస్పిటల్స్తో పార్ట్నర్ అయి ఉంటారు. వాళ్ళు వాటిని ఏమంటారంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. సో మీరు ఇప్పుడు క్లెయిమ్ కోసం వచ్చినప్పుడు ఎలా ఆపరేట్ అవుతుందంటే మీకు 2 విధాలుగా క్లెయిమ్స్ ఇస్తారు. ఒకటి మనం క్యాష్లెస్ క్లెయిమ్స్ అంటాం, అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి మన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చేసేస్తే డాక్టర్ ఏదైతే ట్రీట్మెంట్ చెప్తారో ఆ ట్రీట్మెంట్ వాళ్ళు చేసేస్తారు. బ్యాక్గ్రౌండ్లో హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేసుకుంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, రైట్? ఇది చాలా స్మూతెస్ట్ అండ్ సింపులెస్ట్ వే ఆఫ్ గెటింగ్ అ క్లెయిమ్, రైట్? సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చాలా హాస్పిటల్స్తో పార్ట్నర్ అయి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయో మనం ఎప్పుడైతే క్లెయిమ్ చేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు అన్ని క్యాష్లెస్ హాస్పిటల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ మనకి. ఒకవేళ పొరపాటున మనం ఉన్న ఊర్లో మంచి హాస్పిటల్స్ దగ్గరికి లెట్స్ నెట్వర్క్లు లేకపోతే అప్పుడు మనం ఏంటంటే ఆ 5 lakhs 10 lakhs ముందు మన పాకెట్లోంచి మనం పెట్టుకొని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనకి రీఎంబర్స్మెంట్ చేయమని అడుగుతాం అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి డాక్యుమెంట్, ప్రతి మీకు తీసిన ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, మీరు వాడిన మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ బిల్స్, డాక్టర్ మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్, హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ రాసిన చార్ట్ షీట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో మీకు అన్నీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 2 to 3 weeks తీసేసుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అండ్ అప్పుడు మనకి క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారనమాట.
ఓకే. సో ఎంత నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటే మన క్లెయిమ్ ప్రాసెస్ అనేది అంత స్మూత్గా ఉంటుంది మనకి. సో బట్ ఇక్కడ మీరు ఇలా చెప్తున్నారు, ఒక మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ర్యాండమ్గా ఈ రోజులో ఉన్న వాళ్ళందరికీ టెక్నాలజీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఫోన్లోకి వెళ్తారు, బెస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏదో టాప్ 3లో కనిపించిందని ప్రిఫర్ చేస్తారు. బట్ కొంతమంది ఏం చెప్తారు, 4, 5, 6 కూడా బాగానే ఉంటాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అర్థం చేసుకోవాలని చెప్తారు. బట్ ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ బ్రాండింగ్ మిస్లీడ్ చేస్తుందా లేదా? చాలా వరకు మిస్లీడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇదే బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఎవరైనా కూడా వాళ్ళ ప్రోడక్ట్ బెస్ట్ అని అంటారు కదా. అవును. అందుకని మనం అక్కడ అడగాల్సింది ఏంటంటే, మీరు బెస్ట్ అన్నప్పుడు ఏ పారామీటర్స్ మీద బెస్ట్? ఇది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో బెస్టా, లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్లో బెస్టా, లేకపోతే ఫీచర్స్లో ఉన్న ఫీచర్స్ ప్రకారం బెస్టా? ఓకే, రైట్. బట్ థింగ్స్ ఈ 3 టాలీ అయ్యాయి అనుకోండి, బట్ ఈ 3 కూడా ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ కనిపిస్తుంది. అంటే 3 ఒకటే జనరల్గా మీకు ఈ 3 బాగా ఉండి ప్రైస్ డిఫరెన్స్ అంత ఎక్కువ కనిపించదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఇప్పుడు ప్రైస్ చీప్గా ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అవును. ఏదైనా ఫీచర్స్లో కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే నెట్వర్క్లో కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే క్లెయిమ్స్ ఎవరైనా కాంప్రమైజ్ అవుతారు. అవును. లేకపోతే ఎవరు కూడా ఏది ప్రోడక్ట్ చీప్గా అమ్మరు కదా మీకు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేజర్గా ఏమేమి పాలసీస్ కవర్ అవుతుంటాయి, ఈ టర్మ్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో మీరు పాలసీ అంటే మీరు పాలసీ సెలెక్ట్ చేసుకునే ముందు చూసుకోవాల్సింది విచ్ కంపెనీ, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు బెటర్ ఉంటుంది అని చెప్పేసి. ఏ కంపెనీ దగ్గర అయితే మీకు బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుంది, తర్వాత అందరికన్నా ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళిద్దరు, అంటే ఇది ఫస్ట్ మనం ఒక కంపెనీని షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం తీసుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒకే ఇన్సూరెన్స్ కంపెనీలో మీకు ఒక 5-6 డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. రైట్. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రోడక్ట్లో ఎనీ కైండ్ ఆఫ్ రూమ్ రెంట్ లిమిట్ ఉందా లేదా. రైట్. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు జనరల్ వార్డ్ ఉంటుంది, షేర్డ్ రూమ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్ ఇస్తారు, సూట్ రూమ్స్ రకరకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అసలు హాస్పిటల్ బెడ్ ఏ బెడ్ ఖాళీగా ఉందో అదే తెలియదు ఎవరికి కూడా. అదే ఇప్పుడు మీ దాంట్లో ఓన్లీ ట్విన్ రూమే ఇస్తామన్నారు అనుకోండి, ట్విన్ రూమ్ ఖాళీ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆపేయం కదా మనం. అవును. మన దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఏ రూమ్లో మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాము అనేది. అసలు ఎక్కడ కూడా ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఉందా లేదా అది చూసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్, మన పాలసీలో మనకి రెస్టోరేషన్ బెనిఫిట్ ఉందా లేదా. మనం ఇంతకు ఎక్కడైతే మాట్లాడామో, ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ మీరిద్దరు కలిపి పాలసీ తీసుకుంటే ఒకళ్ళు క్లెయిమ్ యూజ్ చేసేసుకుంటే మిగతా వాళ్ళకి ఎట్లా వస్తుంది క్లెయిమ్. రైట్. సో 100% రెస్టోరేషన్ అనేది బోనస్ ఉందా లేదా అది చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. థర్డ్, ఈ మధ్య ఏంటంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక రకమైన బోనస్ ఇస్తున్నాయి. కొంతమంది లాయల్టీ బోనస్ అంటారు, కొంతమంది క్యుములేటివ్ బోనస్ అంటారు. అదేంటంటే, నేను ఇవాళ సపోజ్ 10 lakh రూపీస్తో స్టార్ట్ చేశాను అనుకోండి. రైట్. సో నేను ఒక 1 year ఏమి క్లెయిమ్స్ చేయకపోతే నా 10 lakhs కవర్ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు 15 lakhs అయిపోతుంది. 15 lakhs అయితే 20 lakhs అవుతుంది. అలా కవర్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను 10 lakh రూపీస్ ప్రీమియం పే చేసుకుంటూ రేపు ఏదైనా క్లెయిమ్స్ అవసరం అయితే నేను 20 lakh రూపీస్ దగ్గర కూడా తీసుకోవచ్చు. సో ఈ బోనస్ అమౌంట్స్ ఏదైతే వస్తున్నాయో ఆ బోనస్ అమౌంట్స్ ఎంత ఉన్నాయి, ఈ 3 pages అయితే పక్కా చూసుకోవాలి మనం. ఓకే. సో మరి అంటే లైక్ డిట్టో గురించి కూడా మేము వెతుకున్నప్పుడు మీ వెబ్సైట్లో దాని గురించి చాలా డీటెయిల్స్ అయితే పెట్టారు. సో మీరు కూడా ఎవరైనా సరే ఇన్సూరెన్స్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వెబ్సైట్లో అంటే కమెంట్ సెక్షన్లో పిన్ కామెంట్లో మీకు కనిపిస్తుందండి. సో ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరు వెళ్ళి చూడొచ్చు, డిట్టోలో ఎటువంటి ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి, ఏంటి ఆ ప్రాసెస్, ఏ క్లెయిమ్స్ అనేది కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయంలో కూడా అంటే 10 లక్షలు తీసుకోవాలా, 20 లక్షలు తీసుకోవాలా, అసలు ఈ నీడ్ని ఎలా క్యాల్కులేట్ చేసి ఎంత అమౌంట్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి? ఒక ఐడియల్ అమౌంట్ అంటే అంత ఎగ్జాక్ట్గా అయ్యే అమౌంట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బై ఛాన్స్ క్యాన్సర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఉన్నాయనుకోండి, 30-40 lakh రూపీస్ కూడా అవ్వచ్చు. ఓకే. రైట్. బట్ అలా అని చెప్పేసి మనం ఎండ్లెస్ కొనుక్కుంటూ పోలేము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక మినిమం 10 lakh రూపీస్ కవర్ అమౌంట్ అయితే మీకు ఉండాలి. 10 lakhs కన్నా తక్కువ తీసుకుంటే, అంటే మీరు 50% ఆఫ్ ద హాస్పిటల్స్ బిల్స్ కూడా మీరు కవర్ చేసుకోలేరు. రైట్. ఒకవేళ మీరు ఒక 10 lakh రూపీస్ కవర్ అమౌంట్ తీసుకుంటే మీకు 90-95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బయట ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కవర్ అయిపోతాయి. ఓకే. రైట్. నౌ ఇప్పుడు 10 lakh రూపీస్కి సపోజ్ ఇప్పుడు మీ ఏజ్కి తీసుకుంటారు అనుకోండి, 10 lakh రూపీస్ కవర్ అమౌంట్కి ఒక 10,000 రూపీస్ ఉంటుంది. రేపు అదే 15 lakh రూపీస్ కవర్ అమౌంట్ తీసుకున్నారు అనుకోండి, దానికి 15,000 ఉండదు, మీకు 12,000 రూపీస్కే వాళ్ళు 15 lakhs కవర్ కూడా ఇస్తారు. నా మీరు అడగాలి, ఇప్పుడు ఈ 2,000 రూపీస్ మీకు ఎంత ఇంపార్టెంట్, నేను ఎఫోర్డ్ చేయగలుగుతాను, నేను ఖర్చు పెట్టదలుచుకుంటాను అనుకుంటే ఎంత మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే అంత తీసుకోండి. రైట్. హయ్యర్ ద కవర్ బెటర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు సేమ్ కోవిడ్ లాగా అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు సింపుల్ బైపాస్ సర్జరీ కానివ్వండి, ఇలాంటివన్నీ అయినప్పుడు కూడా
మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు బిల్స్ బాగానే అయిపోతాయి. అవును. ఓకే, మీరు ఎఫోర్డ్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ కొనుక్కోండి, లేకపోతే మినిమం అయితే 10 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పక్కా ఉండాలి. అండ్ మీరు కోవిడ్ గురించి చెప్పారు కదా, కోవిడ్ టైంలో కూడా హాస్పిటల్స్ చాలా మందివి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు, ఎక్కువ మందితో పేమెంట్స్ చేయించుకున్నారని విన్నాను. ఎందుకలా? ఎందుకంటే జనరల్గా హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మధ్యలో కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, రైట్? వాటిల్లో మేము ఇవి కవర్ చేస్తాము, ఇవి కవర్ చేయమని, తర్వాత వీటికి మేము ఇంత అమౌంటే పే చేస్తామని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి పెట్టుకుని ఉంటారు. నా కోవిడ్ టైంలో ఏంటంటే అందరూ చాలా భయపడిపోయి ఉన్నారు కాబట్టి కొన్ని హాస్పిటల్స్ ఏం చేసినాయి అంటే, వీళ్ళకి మనం అడ్వాంటేజ్ తీసుకుందాము, నేను ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకుంటే నాకు మనీ వీళ్ళు 1 month తర్వాత ఇస్తారు, లేదా 2 months తర్వాత ఇస్తారు. ఇదే పేషెంట్ అనుకోండి, మీరు డబ్బులు కట్టాక నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను మీకు. సో కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే ఫ్రీగా అంటే ఎక్స్ట్రా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మనం చార్జ్ చేసేసుకోవచ్చు అని చెప్పి అలా స్టార్ట్ చేసేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, చాలా మంది మెట్రోపాలిటన్ సిటీస్లో వర్క్ చేస్తుంటారు, ఎక్కువగా కార్పొరేట్ కంపెనీస్లోనే ఉంటారు కదా, వాళ్ళ కంపెనీ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇది కాకుండా వాళ్ళు మళ్ళీ కొంతమంది ఇంకొక ఇన్సూరెన్స్ బయట నుంచి చేసుకోవాలా వద్దా? పక్కా చేసుకోవాలి, పక్కా. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అంతకుముందు జాబ్ చేశారు, తర్వాత మీరు జాబ్ వదిలేసేసి ఈ మీడియాలోకి స్టార్ట్ చేశారు, రైట్? సో అట్లా మీరు ఎప్పుడైనా కూడా మీ జాబ్ చేంజ్ చేసి మీరు ఏదైనా చేయొచ్చు. ఆ రోజు కవర్ ఎవరు ఇస్తారు మీకు, రైట్? సో ఇవాళ సపోజ్ మీరు ఫుల్లీ హెల్తీగా ఉన్నారనుకోండి, మీకు ఈజియెస్ట్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం. మీకు ఇంత చెప్పాను కదా, ఎప్పుడైతే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ డయాగ్నోస్ అవుతుందో ఇన్సూరెన్స్ కంపెనీస్ 3 years వెయిటింగ్ పీరియడ్స్ ఎన్ఫోర్స్ చేస్తాయి. సో ఇప్పుడు కార్పొరేట్లో ఉన్నప్పుడు ఏంటి, నా కంపెనీ ఆల్రెడీ కవర్ చేసేస్తుంది కదా, నాకు అవసరం లేదని తీసుకోరు. మీరు 5 years తర్వాత వదిలేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అంత లోపల బై ఛాన్స్ బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో 3 years మీరు వెయిట్ చేయాలి, రైట్? ప్లస్ మీకు వచ్చే కంపెనీలో ఏంటి అంటే చాలా మీకు కండిషన్స్ ఉంటాయి. మీకు ఇంతాక మనం అన్నప్పుడు మీరు ఇంకా ఇన్సూరెన్స్లో ఏ ఫీచర్స్ తీసుకోవాలన్నారు చూసారా, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లాన్స్ ఏం చేస్తాయి అంటే డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అని పెట్టేస్తాయి. అంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటే 20,000 ఇస్తాము, తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే 30,000 రూపీస్ ఇస్తాము, అంతవరకే. బట్ యాక్చువల్ ట్రీట్మెంట్ కాస్ట్తో వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఎంత అవుతుందని చెప్పి మనకు తెలియదు కదా, అది మన చేతిలో కాదు, మన చేతిలో కూడా ఉండదు, ప్లస్ మనం డాక్టర్స్ కాదు, అవును, రైట్? సో కార్పొరేట్ ప్లాన్స్ ఏంటంటే చాలా బ్యాడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. జనరల్గా నేను చూసింది ఏంటంటే ఒక 5 lakh రూపీస్ క్లెయిమ్ అయితే దాంట్లో 3 lakh రూపీస్ వరకు మాత్రమే కార్పొరేట్లో కవర్ అవుతుంది. 2 lakhs ఇంకా మీరు మీ చేతిలోంచి పెట్టుకోవాలి. ఓకే. సెకండ్, రేపు మీరు కంపెనీ మారుతారు, ప్రతి కంపెనీలో వచ్చే కార్పొరేట్ కవర్ ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రేపు వేరే వచ్చే కంపెనీలో ఇన్సూరెన్స్ బాగాలేదు కదా అని చెప్పి అక్కడ జాబ్ మాట మానేరు కదా మీరు, రైట్? లేకపోతే ఇప్పుడు ఈ మధ్య లే ఆఫ్స్ కూడా చాలా అవుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో, వాళ్ళు ఏ రోజైతే మీ లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో అక్కడ అదే లాస్ట్ డే మీకు ఇన్సూరెన్స్కి. దాని తర్వాత మీకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. మీ కార్పొరేట్ కవర్ ఉన్నా కూడా మీ పక్కన ఒక సపరేట్ కవర్ తీసుకొని పెట్టుకోండి. అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లెయిమ్ వచ్చిందనుకోండి, మీరు కార్పొరేట్లోనే తీసుకోవచ్చు, పర్సనల్లోనే చేసుకోవచ్చు. మీరు ఎంత ముందు కొనుక్కొని పెట్టుకుంటే మీకు అంత ఎక్కువ బోనసెస్ వస్తూ ఉంటాయి దాంట్లో. సో మీరు 10 lakhs కవర్ని 20 lakhs అవుతుంది, 20-30 lakhs అవుతుంది. తక్కువ ప్రీమియంకే మీకు ఎక్కువ కవర్ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అక్కడ. అండ్ కొంతమంది కేసెస్లో నేను ఏం వింటా అంటే, ఇన్సూరెన్స్ ఉంటే ఒకలాంటి బిల్లు వస్తుంది, ఇన్సూరెన్స్ లేదంటే ఇంకొకలాంటి బిల్లు వస్తుంది అంటారు. ఎందుకు ఇది ఇలా చేస్తుంటారు? అది ఒకటి ఏంటంటే, అంటే మీరు ఎక్కువ వస్తుందంటున్నారా తక్కువ వస్తుందంటున్నారా? లైక్ ఒక పర్సన్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పేసరికి అతని బిల్ ఆల్మోస్ట్ 1 నుంచి 2 lakhs దాకా వచ్చింది, అంటే 1.5 అబోవ్ నుంచి 2 lakh దాకా వచ్చింది. అదే లేదు అంటే 1.5 బిలోకే అడ్జస్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు, అది ఒక రకంగా హాస్పిటల్స్ ఇంకొంచెం డబ్బులు ఎక్స్ట్రా సంపాదించవచ్చు అని కొన్ని హాస్పిటల్స్ చేస్తూ ఉంటాయి అట్లా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, మీ జేబులోంచి రావట్లా, వాళ్ళు చూసారు మీ దగ్గర 10 lakhs కవర్ ఉంది కదా, ఇంకో 15,000-20,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే ఏమవుతుందిలే అని చెప్పి కొన్ని హాస్పిటల్స్ అలాగో ట్రై చేస్తాయి. అవును, రైట్? వేరేస్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి అంటే అయ్యో వీళ్ళు అంత స్తోమత ఉందో లేదో అని చెప్పేసి కొంత కవర్ చేస్తాయి. అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఎందుకు నేను మెన్షన్ చేశాను అంటే, ఒక వ్యక్తిని చూశాను, ఆయనకి 10 lakhs ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వెళ్ళాడు, ఆ రోజు ఎక్కువ బిల్ పడింది, ఒక 2-3 lakhs పడింది. మళ్ళీ అదే వ్యక్తికి అదే మంత్లో ఏదైనా ఆపరేషన్, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మిగిలిన 7 lakhs కన్నా ఎక్కువ బిల్ అయితే ఇతనే కట్టుకోవాలి కదా, అతనే కట్టుకోవాలి. అందుకనే మనకి దీంట్లో ఇన్సూరెన్స్లో రెస్టోరేషన్ బెనిఫిట్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. సో ఇప్పుడు 10 lakhs కవర్ తీసుకున్నప్పుడు, లేకపోతే దీనికి ఇంకా ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. లెట్స్ ఇప్పుడు మీరు మీ వైఫ్ కలిసి ఒక పాలసీ తీసుకున్నారు, ఇద్దరు కలిపి 10 lakhs తీసుకున్నారు. ఓకే, మీలో ఒకరికి అవసరం అయ్యి 4 lakhs యూస్ చేస్తారు అనుకోండి, మీ ఇంకొకరికి మిగిలింది ఓన్లీ 6 lakhs కదా. ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, రైట్? సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ అని ఏం చేసినాయంటే, మేము ఒక రెస్టోరేషన్ బెనిఫిట్ అని ఇస్తాము. ఒకసారి మీ ఒక క్లెయిమ్ అయిపోయిన తర్వాత మీకు ఉన్న కవర్ ఏదైతే ఉందో మొత్తం మళ్ళీ రీఫిల్ చేసేస్తాం మేము. ఓకే. సో నెక్స్ట్ టైం ఎవరైతే సెకండ్ క్లెయిమ్కి వెళ్తారో
వాళ్ళకి ఫుల్ 10 lakh రూపీస్ క్లెయిమ్ వచ్చేస్తుంది అక్కడ మీకు. ఓ అంటే ఇప్పుడు మీ వరకు సపోజ్ 4 lakhs మీరు యూజ్ చేసేసుకున్నా, మీ వైఫ్కి బై ఛాన్స్ ఏదైనా అయితే అక్కడ తను 10 lakhs ఫుల్గా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆ మీరు తీసుకునే పాలసీలో ఆ రెస్టోరేషన్ బెనిఫిట్ అనేది ఉంటే మీకు ఇలాంటి దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కడ కూడా. అండ్ ఎక్కువ మంది ఇళ్ళకి ఏజెంట్స్ వస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీలో మనం ఏదైనా కనుక్కోవాలని ఒక యాప్లో సెర్చ్ చేసినా ఇమ్మీడియట్గా రకరకాల ర్యాండమ్ కంపెనీస్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి. మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, మా బెనిఫిట్ ఇది, మేము రేపే యాక్టివేట్ చేస్తాం, ఎల్లుండి యాక్టివేట్ చేస్తాం, ఇలాంటి ఫోర్స్ఫుల్ మాటలు కూడా వినపడతాయి. బట్ ఒక క్లయింట్ జీరో నాలెడ్జ్తో ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అవుతుంది, ఎవరు నిజం చెప్తున్నారు, ఎక్కడ మనకి డ్రాబ్యాక్ ఉందనేది? సింపుల్, మీ వెనకాల పడి రోజు వెనకాల పడి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అమ్ముతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక అదే చెప్పాను కదా మీకు, మంచి బ్రాండ్ మంచి కంపెనీ దగ్గర నుంచి వస్తున్నాయా రావట్లేదా అన్నది మీకు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారా అన్నది ఇంపార్టెంట్ కదా. అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నారా లేకపోతే ఆఫ్లైన్లో తీసుకుంటున్నారా అనేది ఏమీ లేదు. మీరు రేపు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు పాలసీ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా వాళ్ళు ఒకటేలాగా ట్రీట్ చేస్తారు. అండ్ యులిప్స్ ఎండోన్మెంట్ ఈ రెండింటికున్న డిఫరెన్స్ ఏంటి? మీకు యులిప్స్ అంటే ఇప్పుడు వాటి నుండి యూనిట్ లింక్ ప్లాన్స్ అంటారు. సో ఇవేంటంటే మీకు కొంత మీరు కట్టిన ఇన్వెస్ట్మెంట్లో కొంత అమౌంట్ని వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఇస్తారు, కొంత అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ స్టాక్ మార్కెట్స్లో రకరకాల మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తామంటూ ఉంటారు. రైట్. ఎండోమెంట్ ప్లాంట్స్లో కూడా మీకు ఏంటంటే ఇంకా కొంచెం లాంగర్ టర్మ్ కోసం వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీటన్నిటిలో వీళ్ళు ఎన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కట్ చేస్తారంటే, పాలసీ అలొకేషన్ ఛార్జెస్ అని చెప్పి, స్టాంప్ ఛార్జెస్ అని చెప్పేసి, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని చెప్పేసి మీకు ఎక్కడ కూడా ఉపయోగపడేది ఏమీ ఉండదు పెద్దగా. అండ్ మన ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ కూడా ఎక్కువ గమనిస్తే వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. మరి పిల్లల విషయంలో చిన్నప్పటి నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పట్ల ఎన్నో టర్న్ చేస్తుంటారు పేరెంట్స్ అన్నీ. బట్ మీరు ఆ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? కిడ్స్కి ఎలాంటి పాలసీస్ బాగా ఫిట్ అవుతాయి, ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతాయి? ఇప్పుడు అంటే మీకు సపరేట్గా కిడ్స్ కోసం వచ్చే పాలసీ అనేది అట్లా ఏమి ఉండదండి మీకు. ఓకే, మీ పేరెంట్స్ కోసం ఏదైతే పాలసీ ఉంటుందో మీరు అదే పాలసీలో పిల్లల్ని కూడా కవర్ చేసి ఉంచుకుంటారు. అండ్ అంటే కిడ్స్కి ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్కి అయినా ఒక స్టేజ్లో మ్యారేజ్ చేయాలని ఎటువంటివి ప్లాన్స్? అంటే ఇప్పుడు 1 crore ప్లాన్ ఉంటుంది, 2 crore ప్లాన్ ఉంటుంది, ఇట్లాంటివి కూడా ఆలోచిస్తుంటారు కదా. సో ఏది ఎట్లా సెగ్రిగేట్ చేసుకోమంటారు? అదే ఇప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకే, ఇప్పుడు మీకు పిల్లల ఎడ్యుకేషన్ కోసం చూసుకుంటారు అంటే ఏదో పాలసీ కట్టేస్తానో లేకపోతే అది కట్టేస్తానని అనుకుంటే అవన్నీ కూడా మీకు ఎప్పుడు చాలా యాక్చువల్గా అంటే యూజ్లెస్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఒక రకంగా. ఓకే, మనకి ఇప్పటిదాకా మనం అందరము దేశంలో ఎట్లా చూసుకుంటూ వస్తున్నామంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్లా చూసుకుంటున్నాం. ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ మీకు ప్రొటెక్షన్ కోసం. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ మీరు రెండు కంప్లీట్ సపరేట్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆ రెండింటిని మీరు ఇక్కడ కంబైన్ చేయకూడదు. అండ్ ఎల్ఐసి అన్నారు కదా, ఒకప్పుడు ఎల్ఐసి చాలా మంచి వైబ్గా అనిపించింది, కానీ డే బై డే వెళ్ళే కొద్దీ ఫేడ్ అవుట్ అయిపోతున్న స్టేజ్కి అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి యాక్చువల్గా రియలైజ్ అవుతున్నారు దాంట్లో వచ్చే రిటర్న్స్ ఎంత ఉంది, నేను ఎంత సంపాదిస్తున్నాను ఏంటి అని చెప్పేసి. రైట్. ఇప్పుడు మా ఫాదరే ఎప్పుడు నేను 5 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీని స్టార్ట్ చేశారు. తను ఎవ్రీ 3 monthsకి 2000 rupees కడతారు. ఓకే, అది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా దాని నుంచి నాకు మా ఫాదర్కి ఎంత 3 lakh rupees ఎంత వచ్చింది. ఓకే, సో ప్రతి ఇయర్ 8,000 rupees లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? 20-25 years నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. అంతా చేసిన తర్వాత కూడా దాని నుంచి 3 లక్షల రూపాయలు కూడా రాలేదు. అంటే దాంట్లోంచి మీకు వస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది మీకు అక్కడ. ఓకే, సో అది ఒకప్పుడు ఏంటంటే జనాలకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ప్లస్ ఇప్పుడు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తూ ఉంది మీకు. సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చూస్తే ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు సపోజ్ మీ ఫ్యామిలీకి మీరే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీ ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన రెంట్ కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, మీ జీతం వస్తే ఆ జీతం నుంచే మీ ఫ్యామిలీ నడుస్తుంది. సపోజ్ రేపు మీకు ఏదైనా అయింది అనుకోండి, అప్పుడు మీ ఫ్యామిలీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి మీ దగ్గర చాలా పెద్ద ఆస్తి ఉంది వెనకాల ముందు నుంచే. ఒకవేళ ఆస్తి కానీ ఏమీ లేకుండా మామూలుగా ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ప్రతి నెల మనకి ఇంట్లో అంటే మన అకౌంట్లో జీతం పడితేనే మన ఇల్లు నడుస్తుంది. సపోజ్ రేపు మనకి ఏదైనా అయింది అనుకోండి, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ ఎవరు చూసుకుంటారు? టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు రేపు నాకు ఏదైనా అయితే మా ఫ్యామిలీకి ఒక 2 crores ఇవ్వండి, 3 crores ఇవ్వండి అని చెప్పేసి నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఓకే, నేను చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీకి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఆ అమౌంట్ని వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మన ఫ్యామిలీ ఇష్టం.
వాళ్ళు దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ప్రతి నెల కొంత కొంత విత్డ్రా చేసుకుంటూ వాళ్ళు యూస్ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు అనేది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందుకని మన ఓవరాల్ లైఫ్ మొత్తం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ఫ్యామిలీ నెక్స్ట్ 20 to 30 years ప్రొటెక్షన్ ఎలా ప్రొటెక్షన్ ఇస్తాము అన్న దానికోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ వీటి టెన్యూర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? మీరు టెన్యూర్ సెలెక్ట్ చేసుకునేది అనేది మీకు ఇప్పుడు ఎన్నాళ్ళ అవసరం ఉన్నది అని చెప్పేసి. ఓకే, లెట్స్ జస్ట్ అంటే మీ కేసే తీసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ లెట్సే ఇప్పుడు సపోజ్ మీ ఏజ్ ఇప్పుడు 30, రైట్? మీ కిడ్స్ ఉన్నారా? లేరు. ఓకే, సపోజ్ మీరు లెట్సే ఒక 5 yearsలో పిల్లలు అనుకుంటారు. లెట్సే 35 అప్పటికి మీకు పిల్లలు పుట్టారు అనుకోండి, రైట్? నా వాళ్ళు మీ మీద ఎప్పటిదాకా డిపెండ్ అయి ఉంటారు? సేమ్ మళ్ళీ వాళ్ళకు కూడా ఒక 25 years, మ్యాక్సిమం 30 years వచ్చేంత వరకు. అంతే. దాని తర్వాత వాళ్ళ జాబ్స్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. అవును. సో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉండాలి అంటే మీ ఏజ్ అంటే మీకు మీ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు సెటిల్ అయిపోతారో అప్పుడు దాకా మీకు ఇంక రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా ఉండవు, రైట్? సో మీకు 60 కానీ 65 దాకా కానీ తీసుకుంటే, అంటే ఈ మధ్య లోపల మీకు ఏదైనా అయిందనుకోండి, ఆ కార్పస్ వస్తే ఆ కార్పస్ని తీసుకొని మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ని ఫండ్ చేసుకోవచ్చు, రైట్? ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ దీనివల్ల ఏంటంటే అసలు ఎంత పెద్ద డిఫరెన్స్ వచ్చిందంటే మీకు చెప్తాను. నా పర్సనల్ లైఫ్ నుంచి చెప్తాను మీకు. సో స్కూల్లో చదువుతున్నప్పుడు 9th క్లాస్లో ఇంకొక అబ్బాయి ఉండేవాడు. ఆల్మోస్ట్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చేవో తనకి అలాగే వచ్చేవి మార్క్స్, కానీ అంతా కూడా చాలా స్మార్ట్ స్టూడెంట్, చాలా హార్డ్ వర్కింగ్ అన్నీ కూడా. సడన్గా ఒకరోజు వాళ్ళ ఫాదర్కి బైక్ యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయారు. వాళ్ళ మదర్ వర్కింగ్ కాదు, వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళే బిజినెస్, ఏదైతే చిన్న బిజినెస్ ఉందో ఆ బిజినెస్ మీద మొత్తం తను చదివిస్తూ వచ్చి ఉండేవాళ్ళు. చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి నో ఇన్కమ్, రైట్? ఎంతైతే ఒక 4-5 lakh rupees సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ చిన్న ఇన్కమ్ తోటి ఎలాగో సర్వైవ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను చదివించగలిగారు కాబట్టి నేను మంచి కోచింగ్ తీసుకుని నేను ఐఐటికి వెళ్ళగలిగాను, ఐఐఎంకి వెళ్ళగలిగాను. బట్ తనేంటి, ఇంట్లో మనీ లేదు. సో లోకల్గా మనకు అక్కడ ఏదైతే కాలేజ్లో చదువుకోవాలో అక్కడే చదువుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు, రైట్? అదే వాళ్ళ ఫాదర్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఆ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక 1 crore rupees వచ్చి ఉంటే, రైట్, తను కావాల్సినట్టుగా మంచి కాలేజ్కి వెళ్ళి తను కూడా ఐఐటి క్రాక్ చేసేవాడేమో. అవును, రైట్? సో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీ మొత్తం ఫ్యూచర్ని ఈజీగా డిసైడ్ చేయగలుగుతాం, రైట్? సో సింపుల్ నేను ఒకటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే, రేపు మీరు లేకపోతే మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఇలాగే కంటిన్యూ అవ్వగలుగుతారా లేదా? ఈ ఒక్క క్వశ్చన్ మీరు అడగండి. మీకు లేదు, మాకు చాలా ఆస్తుంది, లేకపోతే మా ఫాదరే చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు, నా మీద ఆధారపడి లేరు ఎవరు కూడా అనుకుంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఓకే, మీరు ఎప్పుడైతే లేదు, నాకు డిపెండెంట్స్ ఉన్నారు, నా మీద బాధ్యత ఉంది అనుకుంటారా, మీకు పక్కా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్లోనే మనం చూసుకుంటే అంటే ఈ ప్రైస్ అనేది ఆడియన్స్కి ఒక క్వశ్చన్ మార్క్. ఒకరు 500 ఎక్కువ ఉన్నా, ఒక చోట 100 రూపాయలు తక్కువ ఉన్నా, ఎందుకులే తక్కువ ఉండేదే చేసుకుందామని మైండ్ కన్విన్స్ అయిపోతుంది. ఇది బిజినెస్ ట్రిక్కా లేకుంటే నిజంగా పాలసీ వాల్యూ అంతే ఉంటుందా? మీకు ఏంటంటే ఎప్పుడైతే యూజువల్గా తక్కువ ఉండే కంపెనీస్కి ఏంటంటే మంచి ప్రోడక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అది. ఓకే, సింపుల్ ఏంటంటే ఎవరైతే మీకు కొంచెం బాగా క్లెయిమ్స్ ఇస్తున్నారో లేకపోతే బెటర్ సర్వీసెస్, బెటర్ ఫీచర్స్ ఇస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఓకే, రైట్? సో మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక హెల్మెట్ లాగా. ఓకే, రేపు మీరు బండి మీద వెళ్తున్నప్పుడు కింద పడ్డారనుకోండి, రైట్, ఒక చీప్ క్వాలిటీ హెల్మెట్ వాడుకుంటే హెల్మెట్ పగులుతుంది, మీ తల పగులుతుంది. అవును, రైట్? బట్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే నేను క్లియర్గా నాకు నేను ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే అక్కడ ఒక 500 రూపీస్కో 1000 రూపీస్కో మనం అంత డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రాదర్ ఒక మంచి ప్రోడక్ట్ అంటే ఒక మంచి ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకోవడం అనేది చాలా బెటర్ మీకు ఎప్పుడు కూడా. సో తక్కువ ప్రైస్ ఉంది కదా అని చెప్పేసి అలాంటి ట్రాప్లోకి వెళ్ళకూడదు. మనం చూసుకోవాల్సింది కూడా మళ్ళీ అట్లనే ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కరెక్ట్గా ఉందా లేదా, ప్లస్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే IRDA మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని పబ్లిష్ చేస్తారు ప్రతి కంపెనీ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో మనం ఎవరి మీద తక్కువ కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు బాగా సర్వీస్ ఇస్తున్నట్టు. ఎప్పుడైతే సర్వీసెస్ ఇవ్వట్లేదో వాళ్ళ మీద కంప్లైంట్స్ పెరిగిపోతూ ఉంటాయి మీకు అక్కడ. సో కంప్లైంట్స్ ఎవరి మీద తక్కువ ఉన్నాయో మనం వాళ్ళ మీద చూసి తీసుకోవాలి. చీప్గా ఉంది కదా అని తీసుకుంటే చీప్ హెల్మెట్తో ఏమవుతుందో మనకి ఇన్సూరెన్స్లో కూడా అట్లానే అవ్వచ్చు. ఎందుకంటే రేపు వాళ్ళు అంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎక్కడో వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా ఉంటారు, లేకపోతే మీరు అన్నట్టు 5 lakh rupees బిల్ అయితే 2 lakh rupees ఇస్తానంటారు, అలా చేస్తూ ఉంటారు చాలామంది. సో కమింగ్ టు డిటో ఇన్సూరెన్స్, ఈ కంపెనీని రన్ చేస్తూ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4 years అయిపోతుంది. 4 years. సో 4 yearsలో మీరు చెప్పారు ఇంతమంది ఆల్మోస్ట్ 7 lakh plus క్లయింట్స్ని కలిసారు, సజెషన్స్ కూడా ఇచ్చారని చెప్పారు కదా. సో మోస్ట్ కామన్ థింగ్స్ ఏంటి వీళ్ళ మనసులో ఉండేది? మోస్ట్ కామన్ థింగ్స్ మీకు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చేటప్పటికి పేరెంట్స్కి నేను ఏం పాలసీస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. అందరికన్నా ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కామన్ అయిపోయింది.
నా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తుంటాయి అంటే వీటి మీద 3 to 4 years ఆఫ్ వెయిటింగ్ పీరియడ్స్ పెడతాయి. ఓకే. అంటే వీటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమంటాయి అంటే వీటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనక ముందే మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు 3 years వరకు నేను కవర్ చేయను అంటే మీకు ఏదైనా రేపు డయాబెటీస్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ ఏదైనా హాస్పిటలైజేషన్ అవుతే మేము మీకు క్లెయిమ్స్ ఇవ్వము, 3 years మీరు వెయిట్ చేయండి, దాని తర్వాత కవర్ చేస్తామంటారు. ఓకే. నా ఇప్పుడు ఈ 3 years దానికి మేము ఏం చేయాలి అసలు పాలసీ తీసుకుంటుంది అందుకోసం. అవును. రైట్, హౌ డూ యూ డూ అంటే ఏం చేయాలి మీరు ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే చాలా పాలసీస్లో 99% ఆఫ్ ద పాలసీస్లో మీకు ఇలాగ వెయిటింగ్ పీరియడ్స్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు. రైట్, కాకపోతే కొన్ని పాలసీస్లో మీకు ఏంటంటే ఈ వెయిటింగ్ పీరియడ్ని మనం తగ్గించేసుకునే ఆప్షన్ ఉంటుంది. స్పెషల్గా మనం మన పేరెంట్స్కి తీసుకుంటున్నప్పుడు ఎవరికైతే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుందో వాళ్ళు పక్కాగా తీసుకోవాల్సింది ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ అనేది ఒక అడిషనల్ ఆప్షన్ వస్తుంది మనకి. ఆ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే వితిన్ 1 year తర్వాతనే మనకు అన్ని కవర్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. కొన్ని పాలసీస్లో ఏంటంటే రైట్ ఫ్రమ్ 30 days నుంచే మనకి కవర్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి మీకు. బట్ ఇప్పుడు క్లెయిమ్స్ అంటున్నారు కదా, ఈ క్లెయిమ్స్ కూడా చాలా మంది అనేది ఏంటంటే మాకు అనుకున్నాము క్లెయిమ్ కాలేదు, మాకు ఇంకా ఇబ్బంది నడుస్తుంది, ఇంకా ఫైల్ చేసుకొని ఫైట్ చేస్తూనే ఉన్నామంటారు. క్లెయిమ్ ఉండి కూడా ఇంకా ఎందుకు ఫైట్ చేస్తుంటారు అంటే ఎక్కడ వీళ్ళు మిస్లీడ్ అవ్వచ్చు? సో క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి ఒక 3-4 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా ఎనీ పాలసీ మీరు తీసుకోండి, ఓకే, అన్ని 100% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అనేవి మీకు కవర్ అవ్వవు. ఇది ఈవెన్ మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఆఫ్ ద కంట్రీ కూడా వాటిని అప్రూవ్ చేస్తారు. ఏంటి మీరు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్స్ని ఇన్సూరెన్స్లో కవర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెరీ క్లియర్గా. సపోజ్ మీకు ఇప్పుడు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ జనరల్గా కవర్ అవ్వవు అవి. లేకపోతే జెండర్ చేంజ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ఫెరిడిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ ఎవరు కూడా కవర్ చేయరు. ఓకే, సో చాలామంది పర్చేస్ చేసేటప్పుడు ఏంటి అంటే అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా నాకు ఇంట్లో అన్ని కవర్ అయిపోతాయి నాకు అని చెప్పేసి తీసుకుంటారు. సో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనం క్లియర్గా చూసుకోవాలి అసలు ఏం కవర్ అవుతున్నాయి ఏం కవర్ అవ్వదు అని చెప్పేసి. సెకండ్, చాలామంది ఏం చేస్తారంటే మనం ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు మన ప్రొఫైల్ గురించి అన్ని అడుగుతారు. మీకు ఎప్పుడన్నా ఆస్మా వచ్చిందా, ఎప్పుడన్నా డెంగ్యూ వచ్చిందా, లేకపోతే ఎప్పుడన్నా బ్లడ్ ప్రెషర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ ఒక 30-40 క్వశ్చన్స్ అడుగుతారు. చాలామంది ఏం చేస్తారు అంటే ఎక్కువ డిస్క్లోజ్ చేయరు. ఓకే, నాకేం లేదు అంతా హెల్దీగా ఉందని చెప్పి పెట్టేస్తారు. అవును. లేకపోతే చాలామంది ఇక్కడ ఉన్న ఆఫ్లైన్ ఏజెంట్స్ కూడా ఏంటంటే మీరు ఈ విషయం చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ మీకు ఇష్యూ చేయకపోవచ్చు, సో ఈ విషయం చెప్పకుండా డైరెక్ట్గా ఉంచేయండి సార్ ఏం కాదని చెప్తారు. రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్కి ప్రతిదీ చెప్తారు కదా, చెప్పాలి. మీకు ఎప్పుడు సర్జరీ అయింది, 10 years బ్యాక్ అయిందా, 15 years బ్యాక్ అయిందా, మీరు అన్ని డాక్టర్స్ చెప్తారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్కి ఇచ్చిన స్లిప్లో ఏముంది, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇచ్చినప్పుడు డీటెయిల్స్లో ఏముంది, రెండిట్లో ఎప్పుడైతే మీకు మిస్ మ్యాచ్ వస్తుందో మీరు మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు క్లెయిమ్ ఇవ్వరు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నప్పటి నుంచి అవుట్ సైడ్ కాంపిటీటర్స్లో కూడా చాలా విషయాలు చూసింటారు. సో మేజర్ డ్రామాటిక్స్ ఏంటి? ఇప్పుడు అందరూ ఏంటంటే నేను ఎంత ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేసుకుందామా అన్న ఫోకస్తో చూస్తూనే ఉంటారు. రైట్, మీరు ఇప్పుడు బయటకు వెళ్ళి జనరల్గా ఎవరిని అడిగినా కూడా సార్ ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి అంటారు. ఎందుకంటే ₹1,00,00,000 మీకు ఎక్కువ ప్రీమియం వచ్చేస్తుంది కదా. అవును. మేము లిటరల్ ఏం చెప్తామంటే మీరు మినిమం 10 lakhs తీసుకోండి, దాని తర్వాత ఎంతవరకు మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటే మీరు దాని ప్రకారం తీసుకోండి. ఓకే, రైట్. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు బయట చాలా సేల్స్ టార్గెట్స్ వాటితో పనిచేస్తూ ఉంటారు. రైట్, మీ దగ్గర టార్గెట్స్ లేవన్నారు. యా, సో అందుకని ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్కి మేము ఒక టార్గెట్ ఇస్తామో వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మీకు ఒక పాలసీ అంటకట్టేస్తారు. రైట్, అది మీకు మంచిదా కాదా అని ఆలోచించారు. సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మా దగ్గర 700 members అడ్వైజర్స్ ఉన్నారు. ఎవరికి కూడా మేము ఒక టార్గెట్ ఇవ్వం, మీరు ఈ నెల 5 policies అమ్ముతారా, 20 policies అమ్ముతారా, 30 policies అమ్ముతారా అని చెప్పేసి. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీ ప్రొఫైల్ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారా లేదా, తర్వాత మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని ప్రకారం కరెక్ట్ పాలసీ సజెస్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎంత ప్రీమియం కలెక్ట్ చేసుకొని తీసుకొస్తారో అనేది ఉండదు మా దగ్గర. రైట్, మేము ఫోకస్ చేసేది ఎక్కువ ఏంటంటే క్వాలిటీ మీద, సేల్స్ మీద కాదు. చాలా మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంటారు. అసలు ఒక ఇన్సూరెన్స్ పాస్ అవ్వాలంటే ఎలాంటి టర్మ్స్ ఉండాలి? మీకు టర్మ్స్ కన్నా కూడా మీకు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఫిల్ చేసేటప్పుడు మీ హెల్త్ గురించి ఉన్న ప్రతి విషయము వాళ్ళకి క్లియర్గా ఓపెన్గా చెప్పాలి. ఎందుకంటే మీరు ఇవాళ చెప్పకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీస్ రేపు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాయి. చాలా వరకు మీకు రిజెక్షన్స్ అయ్యేది ఎందుకు అంటే మీరు డిస్క్లోజర్స్ సరిగ్గా చేయకపోతే వాళ్ళు మొత్తం రిజెక్ట్ చేసేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమబుల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మీరు ఇప్పుడు సర్జరీకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ యూస్ చేసే గ్లౌజెస్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెడికల్ విషయాలు కాదు, సో అవన్నీ కన్జ్యూమబుల్స్ కింద వస్తాయి అనమాట. సో చాలా పాలసీస్ ఏంటంటే కన్జ్యూమబుల్స్ మేము కవర్ చేయమని చెప్పి పెట్టుంటాయి.
ఈ మధ్య వస్తున్న కొత్త పాలసీస్లో ఏంటి అంటే మీరు కన్జ్యూమబుల్స్ కవర్ అవ్వడానికి ఒక రైడర్ ఉంటుంది. అంటే ఒక అడిషనల్ 1000 రూపీస్ 500 రూపీస్ ఇస్తే వాళ్ళు అది కూడా కవర్ చేసేస్తారు. సో మీరు ఆ కన్జ్యూమబుల్స్ రైడర్ కూడా తీసుకుంటే మీకున్న క్లెయిమ్లోంచి వాళ్ళు ఆల్మోస్ట్ 100% అప్రూవ్ చేసేస్తారు. డిడక్షన్స్ కానీ అలాంటివి కానీ ఏమీ ఉండవు మీకు. కానీ అన్నిటికన్నా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీ హెల్త్కి సంబంధించినవి 10 years బ్యాక్ అయినా 15 years బ్యాక్ అయినా చిన్న సర్జరీ అయినా చిన్న హాస్పిటలైజేషన్ అయినా ప్రతిదీ కూడా మీరు క్లియర్గా వాళ్ళకి డిక్లేర్ చేసేయాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ఇంకేం అవకాశం ఉండదు. లేకపోతే ఏంటంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఏం చూస్తుంది అంటే నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను క్లెయిమ్ అప్రూవ్ చేయకుండా ఉండడం కోసం. ఇప్పుడు మన వైపు నుంచి మనం అంత క్లియర్గా ఉంచామనుకోండి, అప్పుడు ఇంకా ఛాన్సెసే ఉండవు అసలు రిజెక్ట్ చేయడానికి. మరి ఇంతవరకు మీరు ఎంతో మందికి క్లెయిమ్ చేసింటారు కదా, ఎనీ ఎమోషనల్ స్టోరీ? ఇప్పుడు చాలా కేసెస్లో కూడా ఎట్లా అవుతుంది అంటే మనకి ఆ డాక్యుమెంట్ ఒక ఇంటర్ప్రిటేషన్ వల్ల మనకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సూరెన్స్లో చెప్పాను కదా మీకు కొన్ని విషయాలు పక్కా కవర్ అవ్వవు. ఈవెన్ మనకి గవర్నమెంట్ కూడా వాటిని అప్రూవ్ చేస్తుంది, ఏంటి మీరు ఈ విషయాలు కవర్ చేయక్కర్లేదు అని చెప్పేసి. నా వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ కోజానిటీ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు సిస్టర్న్ కానీ లేకపోతే ఇప్పుడు ఏదన్నా ఎక్కడైనా వాపు వచ్చింది అనుకోండి మీకు, నా ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్, ఓకే, అది ఇన్సూరెన్స్ ప్రాసెస్లో ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లోకి కవర్ చేయాల్సిన అవసరం లేదు. సో మా దగ్గర ఒక కస్టమరు 2.5 years బ్యాక్ పర్చేస్ చేశారు పాలసీ, రైట్. తను ఫస్ట్ 2.5 yearsలో ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు. తర్వాత వాళ్ళ బాబుకి ఒక మన థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఆ గ్లాండ్ దగ్గర మొత్తం వాపులాగా వస్తే తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే లోపల సిస్ట్ అంటే ఒక పుండులాగా వచ్చింది, దాన్ని మనం రిమూవ్ చేయాలి సర్జరీ కింద అని చెప్పేసి. సో మనం ఇన్సూరెన్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లేదు ఇది ఎక్స్టర్నల్గా ఉంది మాకు సంబంధం లేదు, సో మేము ఇన్సూరెన్స్ కవర్ చేయమన్నారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. సో మేమేం చెప్పామంటే సరే మనం దాన్ని రియంబర్స్మెంట్ క్లెయిమ్లోకి వెళ్ళి ట్రై చేద్దాము, మీరు ప్రజెంట్ హాస్పిటల్లో మీ అమౌంట్ పే చేసేసేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పాం. తను ఓకే అన్నారు. మళ్ళీ రియంబర్స్మెంట్కి వచ్చినప్పుడు మేము అట్లాగే వెళ్ళాం, రైట్. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళదే రియాక్ట్ చేశారు. అప్పుడు మా డిటో క్లెయిమ్స్ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఒకసారి హాస్పిటల్తో మాట్లాడాం, అసలు మొత్తం ప్రాసెస్ ఏమైంది, ఏం ట్రీట్మెంట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. నా ఈ సిస్ట్ అనేది ఏదైతే ఉందో అది థైరాయిడ్ గ్లాండ్ లోపల ఉంది, అది లోపల నుంచి మీకు బయట దాకా ప్రొట్రూడ్ రావడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇది బయట ఉంది కాబట్టి కవర్ చేయమంటున్నారు. డాక్టర్ చెప్పింది ఏంటి, ఇది లోపల నుంచి మేము ఆపరేట్ చేయాల్సి వచ్చింది, సో ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలని చెప్పి వాళ్ళు, రైట్. సో మేము మళ్ళీ ఇదంతా కూడా తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి డీటెయిల్గా ఒక ఈమెయిల్లో రాసి మొత్తం చేసి వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు అయినా రిజెక్ట్ చేశారు. దెన్ దాని తర్వాత మేము గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ రిజెక్ట్ చేశారు, రైట్. బట్ అక్కడ కూడా మా టీం వాళ్ళు ఇంకా ఆగలేదు, ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసు ఈ క్లెయిమ్లో కస్టమర్ తప్పేం లేదు, ఈ క్లెయిమ్ అమౌంట్ రావాల్సిందే మనకి ఎట్లాగో. ఓకే. దెన్ వీ టుక్ దిస్ టు ఒంబుడ్స్మెన్, ఇన్సూరెన్స్ ఒంబుడ్స్మెన్ అని చెప్పి, ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీకి మీకు క్లారిటీ రావట్లేదు, మీకు ఒక రకంగా ఒక ఇండిపెండెంట్ జడ్జ్ లాగా అనమాట, ఆ ఒంబుడ్స్మెన్ దగ్గర తీసుకెళ్ళి మేము మొత్తం ఎప్పుడైతే మాట్లాడామో వాళ్ళకంతా కేసు రిప్రజెంట్ చేసాము, ఒక 2 months వాళ్ళతో బ్యాక్ అండ్ ఫోర్త్ అంతా చేసాం. ఆ ఒంబుడ్స్మెన్కి వెళ్ళంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆహా మేము పే చేసేస్తున్నామని చెప్పి పేసి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏం మ్యాటర్ అవుతుంది అంటే మీకు మంచి పాలసీ తీసుకున్నామా లేదా అని ఒకటే కాదు, మీకున్న క్లెయిమ్లో దానికి ప్లస్ చెప్పాను కదా మీకు ఒక 40 పేజ్ లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే దాంట్లో ఏదైనా క్లాజ్ పట్టుకొని వాళ్ళు ఎటైనా మాట్లాడగలుగుతారు. మీకు కావాల్సింది ఏంటి అంటే ఎవరికైతే ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ప్లస్ మనకున్న క్లెయిమ్ని మనకున్న హెల్త్ కండిషన్ ప్రకారం ఆ రెండింటిని లింక్ చేసి ఎంత క్లియర్గా వాళ్ళు మాట్లాడగలిగి క్లెయిమ్ తీసుకొని రాగలుగుతారు అన్నది ఇంపార్టెంట్. సో అలా అని చెప్పేసి మీరు ఎక్కడ పడితే అక్కడ పాలసీ తీసుకున్నా, లేకపోతే జనరల్గా మనం ఏమనుకుంటామంటే నేను జస్ట్ ఆన్లైన్లో పాలసీ తీసేసుకుంటాను ఏముందిలే అనుకుంటాం మనం, రైట్. ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు పాలసీ ఫీచర్స్ సేమే ఉంటాయి, రేపు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. చాలాసార్లు మీ తరపున ఉన్న ఏజెంట్ ఎవరైతే ఉంటారో, రైట్, వాళ్ళు వెళ్ళి మీకు ఫైట్ చేయాల్సి వస్తుంది, రైట్. అండ్ అలాంటి కేసెస్లో మేము ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈజీగా ఒక 200 కేసెస్లో వాళ్ళని మేము కోర్టు దాకా కూడా తీసుకుని వెళ్ళాం, ఒంబుడ్స్మెన్ దగ్గరికి అక్కడ దాకా కూడా తీసుకెళ్ళి క్లియర్గా మేము క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అది ఫైట్ చేసి తీసుకుని వచ్చాం. రైట్. బాండింగ్ ఏం డిస్టర్బ్ అవ్వదా? మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్తో బాండింగ్ డిస్టర్బ్ అయినా పర్లేదు, ఎందుకంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన కస్టమర్స్కి క్లెయిమ్ రావాలి కదా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏంటంటే తనకున్న ప్రతి కండిషన్ కూడా చాలా క్లియర్గా డిక్లేర్ చేశాడు, వాళ్ళ బాబుకి ఎప్పుడు ఫీవర్ వచ్చింది లేకపోతే ఎప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు ప్రతి విషయం క్లియర్గా ఉంది. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఏ గ్రౌండ్లో ఉండదు, అప్పుడు మనం లీగల్గా ఫైట్ చేసినా కూడా వస్తుంది మనకు అక్కడ. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు డిస్ట్రాయ్ అవుతుంది అంటే అవుతుంది, బట్ అది తర్వాత మనం రిపేర్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి కావాల్సిన క్లెయిమ్ క్లియర్గా వచ్చిందా లేదా, జెన్యూన్ కస్టమర్స్కి మనం క్లెయిమ్ అప్రూవ్ చేయగలుగుతున్నామా లేదా, రైట్. మా దగ్గర ఒక డెడికేటెడ్ 20-member టీమ్ ఓన్లీ క్లెయిమ్స్ కోసమే ఉంది.
అండ్ మెజారిటీ ఎక్కువగా ఎన్ఆర్ఐస్ అందరూ ఫారెన్లో ఉంటారు, బట్ చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉండి ఇక్కడే వాళ్ళ ప్రాపర్టీస్ లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తుంటారు. సో వీళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తాయి. సో ఎన్ఆర్ఐస్కి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ పాలసీలో? ఎన్ఆర్ఐస్ ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటే వాళ్ళ వరకు తీసేసుకోవచ్చు, రైట్? ఎందుకంటే ఈ మన ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియా లోపల జరిగే ట్రీట్మెంట్స్ని కవర్ చేస్తాయి. సో ఎన్ఆర్ఐస్కి బయట జరిగే ట్రీట్మెంట్స్ ఎట్లాగో వాళ్ళకి అక్కడ ఉంటుంది, వాళ్ళ ఓన్ కవర్. సో మీ పేరెంట్స్ మీ ఇక్కడ ఉంటే కనుక మీ పేరెంట్స్కి మీరు తీసుకోవచ్చు. బట్ ఎన్ఆర్ఐస్ ఒకటి చేసుకోగలిగేది ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోవచ్చు. ఆల్దో మీరు యూఎస్లో ఉంటున్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకుంటే రేపు బై ఛాన్స్ మీకు ఏదైనా అయింది అనుకోండి, మీరు అప్పుడు మీకు ఇండియాలో ఉన్న ఏదైనా యూఎస్లో ఉండి మీకు ఏదైనా అయినా కూడా, మీరు సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్ని నామినీగా పెట్టారు, రేపు మీకు ఏదైనా అయితే మీ ఫాదర్కి మనీ వెళ్ళాలి అని చెప్పేసి, మీరు ఫారిన్లో ఉన్నా కూడా మీరు అక్కడ చనిపోయినా ఒకవేళ, రైట్, ఇండియాలో మీ పేరెంట్స్కి ఇక్కడే మనీ వచ్చేస్తుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఫారిన్లో ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ చాలామంది ఎక్కువగా అంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటిది కూడా పిక్ చేస్తుంటారు కదా, దీనిలో ఉండే బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏం లేదు, ఒకటే బెనిఫిట్ వచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. అక్కడ సింపుల్గా ఆలోచించండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది రిస్క్ మీద మీకు ఆపరేట్ అవుతుంది. అవును. ఇప్పుడు 100 years దాకా ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మీరు 100 years లోపల చనిపోకపోతే వాళ్ళు ఇస్తానంటారు. ఎంతమంది చనిపోకుండా ఉంటారు మీకు 100 years దాకా? చాలా మంది చనిపోతారు. అంతే. అంటే అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు కదా. మీరు 60 years దాకా తీసుకున్న దానికి 100 years దాకా తీసుకున్న దానికి ప్రీమియంలో ఆల్మోస్ట్ 2 to 3 times డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఓకే. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేస్తుంది లేదు, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రేపు చివరిలో మీకు డబ్బులు వెనక్కి ఇస్తామంటారు, అంతవరకే. అండ్ మీ దాని గురించి చూసుకుంటే మీ వెబ్సైట్కి వెళ్ళి చూస్తాము, అక్కడ ఏంటి నో టార్గెట్స్ ఫర్ ఎంప్లాయీస్ అంటారు. అంటే టార్గెట్ లేకుండా ఒక సిస్టమ్ని రన్ చేయడం చాలా కష్టం ఈ కార్పొరేట్ జాబ్స్ వీటన్నిటిలో. మరి మీరు ఎలా రన్ చేయగలుగుతున్నారు ఈ కంపెనీని? సో మేము ప్రైమరీగా ఎట్లా ఆపరేట్ చేస్తున్నామంటే ఇన్సూరెన్స్లో, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మిస్ సెల్లింగ్ ఎందుకు అవుతుందంటే టార్గెట్స్ ఇస్తే టార్గెట్స్ వల్ల వాళ్ళు ఏదో అమ్మేస్తూ ఉంటారు. సో మేము ఫస్ట్ డే నుంచి కూడా మా దగ్గర క్లియర్గా మేము పెట్టుకున్న ఫోకస్ ఏంటంటే మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు, ఎవరికి కూడా పుష్ చేసి అవసరం లేని ప్రొడక్ట్స్ అంటకట్టకూడదు, రైట్? సో మా ఎంప్లాయీస్ ఎవరికి మేము టార్గెట్స్ ఇవ్వం. సో మేము ఎట్లా అంటే సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వగలుగుతున్నాము అంటే, ఇవాళ ఒక కస్టమర్ సపోజ్ మీరు వచ్చి చూసారనుకోండి, మీరు బయట వేరే ఏ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ దగ్గరైనా చూడండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి చూసినా కూడా, రైట్, ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు కంటిన్యూస్గా మిమ్మల్ని స్పామ్ చేస్తూనే ఉంటారు. దాంట్లో ఆగేదే ఉండదు. మా దగ్గర మేము ఒక్కరికి కూడా మళ్ళీ ఫోన్ చేయం. మీరు నాకు ఎప్పుడైతే ఫోన్ చేయమని అడుగుతారో మా వాళ్ళు అప్పుడే ఫోన్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేయరు. తర్వాత సార్ రేపు కొంటారా, ఎల్లుండి కొంటారా, తర్వాత కొంటారా అని చెప్పి వెనకాల పడరు. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ లేదా కస్టమర్ సర్వీస్లో డిఫరెన్స్ చూసారో వాళ్ళే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. ఇవాళ కూడా మేము ఇన్ని lakhs of customers వచ్చినా కూడా 60% ఆఫ్ మై కస్టమర్స్ ఆర్ ఫ్రమ్ రెఫరల్స్. ఓకే. అంటే మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ చెప్తారు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు, రైట్? మేము అట్లా గుడ్ వెళ్తుండే, మేము అట్లా గ్రో అయ్యి వచ్చింది ఇక్కడ దాకా కూడా, రైట్? సో మీకు అలా రావడం వల్ల ఏంటంటే మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా చాలా హై క్వాలిటీ కస్టమర్సే వస్తారు. సో మేము టార్గెట్స్ ఇవ్వకపోయినా కూడా, రైట్, మాకు అంటే మా దగ్గర కస్టమర్స్ పర్చేస్ చేస్తూనే ఉంటారు మా దగ్గర నుంచి. అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మేము రీసెంట్గా 1000 employees క్రాస్ అయ్యాం. 1000? నో టార్గెట్స్ ఎవరికి ఏ టార్గెట్స్ ఉండవు. ఓకే. అండ్ ఈ వెబ్సైట్లో కూడా అన్న నేను మీ దాంట్లో చూసింది నో స్పామ్స్ అని పెట్టారు కదా, అది ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి అదొక బ్రాండ్ అంటే జస్ట్ లేదు, అది మేము ఫాలో అయ్యే వన్ ఆఫ్ ద స్ట్రిక్ట్ పాలసీస్ అనమాట. ఓకే. చెప్పాను కదా మీకు, మా వెబ్సైట్లో ఒకసారి మీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు అడుగుతారు, నాకు రేపు 25th July నాకు 4 o'clock కాల్ చేయండి అని చెప్పి మా వాళ్ళు 4 o'clock కాల్ చేస్తారు. మీకు కావాల్సిన మీకు ఉన్న ఇన్సూరెన్స్లో డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తారు. తర్వాత మీకు ఇప్పుడు HDFC పాలసీ బెస్టా, మ్యాక్స్ పాలసీ బెస్టా, లేకపోతే కేర్ పాలసీ బెస్టా, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. తర్వాత మీరు పర్చేస్ చేస్తాను అంటే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు రేపు క్లెయిమ్స్కి అవసరమైనా కూడా మా ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేస్తారు. బట్ అంతేగాని మీకు సపరేట్గా మళ్ళీ ర్యాండమ్గా కాల్ చేయరు. మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, సడన్గా ఫోన్ వస్తుంది, సార్ ఇన్సూరెన్స్ కొంటారా, అలాంటి ప్రాసెస్ అసలు ఎవ్వరు చేసేది ఉండదు మా దగ్గర. ఓకే. అండ్ ఈ రేటింగ్స్ ఈ విషయంలో కూడా మీరు చూసినప్పుడు 4.9 అని కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ నుంచి స్టార్ట్ చేసిన కంపెనీకి అంత హై రేటింగ్ ఎలా వస్తుంది? మేము సింపుల్గా మా కస్టమర్స్ని అడుగుతాం, మేము ఇప్పుడు మీకు ఇంత మొత్తం సర్వీస్ ఇచ్చాము, రైట్, మీకు కావాల్సినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము, తర్వాత మిమ్మల్ని స్పామ్ కూడా చేయట్లేదు, ప్లస్ మీ వెనకాల పడట్లేదు, కొనండి అని చెప్పి. మీకు మా సర్వీస్ నచ్చితే కనుక మీరు గూగుల్లో మాకు రేటింగ్ ఇవ్వండి. బికాస్ వాళ్ళకి సర్వీస్ అంతా బాగా నచ్చింది కాబట్టి మీకు గూగుల్ రేటింగ్స్లో కూడా ఇస్తారు. జస్ట్ రేటింగ్ ఇవ్వడమే కాదు, చాలామంది కస్టమర్స్ మీరు యాక్చువల్గా మా రేటింగ్స్ చూస్తే
ఒక పెద్ద పెద్ద పారాగ్రాఫ్ రాసేస్తారు, 100-150 వర్డ్స్ 200 వర్డ్స్ కూడా రాస్తారు. ఎందుకంటే మా అడ్వైజర్స్ వాళ్ళ మీద అంత కేర్ తీసుకొని అంత జాగ్రత్తగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. సో ఇప్పటికి 1000 ఎంప్లాయీస్ ఉందన్నారు, ఇంకా టార్గెట్స్ లేవన్నారు. నాకు గుర్తుండి కింద ఏదో హైరింగ్స్ కూడా ఉన్నాయన్నట్లు బోర్డింగ్ అనిపిస్తుంది. ఎందుకు? మేము ఇంకా హైర్ చేస్తూనే ఉంటాము, ఎందుకంటే మాకు చాలా మంది కస్టమర్స్ ఇంకా మా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. మేము ఇప్పటికి కూడా ఇంకా హైరింగ్ చేస్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మాకు అంతకన్నా ఎక్కువ డిమాండ్ వస్తుంది ఏంటి అంటే తెలుగు కస్టమర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు. ఏంటి మాకు ఇంకా తెలుగులోనే అంటే మాట్లాడడానికి కావాలి అని చెప్పేసి, రైట్. సో మేము ఇప్పుడు తెలుగు అడ్వైజర్స్ కూడా చాలా మందిని హైర్ చేస్తున్నాం. అంటే ప్లస్ మీకు ఏంటంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు మాట్లాడగలిగితే, ప్లస్ మా టీం మొత్తం కూడా రిమోట్లోనే వర్క్ చేస్తుంది. రైట్. ఇప్పుడు 1000 మెంబర్స్లో ఓన్లీ నాకు ఒక 100 మెంబర్స్ ఇక్కడ ఆఫీస్లో ఉంటారు, మిగిలిన 900 మెంబర్స్ రిమోట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు గుంటూరు నుంచి పనిచేస్తారా, వైజాగ్ నుంచి పనిచేస్తారా, అది మీ ఇష్టం. బట్ ఇంత ఎన్విరాన్మెంట్, ఇంతమంది పీపుల్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సో మేము ఏంటంటే మా దగ్గర చాలా ఇంటర్నల్ ప్రాసెసెస్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరికీ కూడా మేము మొదటి నుంచి కూడా ఫుల్గా గ్రౌండ్ జీరో నుంచి ట్రైనింగ్ ఇస్తాం. మా దగ్గర ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు 1000 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారేమో అంతవరకే. మిగతా అందరూ కూడా నాన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. నాన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తీసుకొని మేము 3 months ట్రైనింగ్ కూడా ఇస్తాం. దెన్ అంటే యాజ్ లాంగ్ యాజ్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, తెలుగు మాట్లాడడం వచ్చు అనుకోండి, మొత్తం మేము చూసుకుంటాం ఇంకా. ఓకే. సో మరి ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న మా ఆడియన్స్కి ఇన్సూరెన్స్ పట్ల కానీ ఏదైనా అవేర్నెస్ కానీ ఏదైనా టిప్ కానీ లేకుంటే సజెషన్ ఇవ్వాలనుకున్నా ఏమైనా చెప్తారా? సో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు, బట్ ఆ డెసిషన్ని కంప్లీట్ చేయరు. రైట్. మీరు ఎంత డిలే చేస్తే మీకు అంత ఎక్కువ హార్మ్ చేసుకుంటున్నారు. మీరు డిట్టో దగ్గర నుంచి కొనమని నేను చెప్పట్లేదు, మీరు ఎక్కడి నుంచైనా ఇన్సూరెన్స్ తీసుకోండి. రైట్. పక్కాగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటి అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్. రైట్. మీరు ఎంత త్వరగా తీసుకోగలిగితే మీకు అంత మంచిది. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీకు కూడా ఒక చిన్న సజెషన్ అండి, ఆయన చెప్పిన మాట నేను మళ్ళీ చెప్తున్నాను. సో డిట్టో ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, వీళ్ళ కంపెనీ ఎలా రన్ అవుతుంది, ఇందులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటి, టర్మ్స్ ఏంటి, మనకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇది నిజంగా మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందంటే మీరు ఒకసారి గోతురై వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నచ్చితేనే మీ ₹1 అక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీరు ఇంకొక నిర్ణయమైనా తీసుకోవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, హెల్త్ ఈజ్ వెల్త్. ఇది ఎప్పుడు మిస్ చేసుకోకండి. వెల్త్తో హెల్త్ని కొనుక్కునే స్టేజ్కి రాకండి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూశాక భాను గారు చెప్పిన మాటలు విన్నాక ఇన్సూరెన్స్ పట్ల మీకు ఏమనిపించింది, అండ్ ఇంకా మీ మైండ్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.